తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. 10 ఏళ్ళు కష్టం, ఈ రోడ్డు మార్గం పూర్తవ్వలేదని చెప్పి అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రోడ్డు కోసం గవర్నమెంటే దిగొచ్చిన పరిస్థితి. ఒక మహిళ 10 సంవత్సరాల నుండి తన 65 సెంట్ల ల్యాండ్ ఇవ్వను అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పింది. గవర్నమెంట్ ఎంత ప్రెషర్ పెట్టినా, నష్టపరిహారం ఎంత ఇస్తామన్నా కూడా నేను ఈ ల్యాండ్ 65 సెంట్లు మాత్రం నేను ఇవ్వను అని చెప్పింది క్లియర్ గా. స్క్రీన్ మీద మనం చూసుకోవచ్చు. ఈవిడే ఆ మహిళ. ఏదైతే అమరావతికి సంబంధించి 18.27 కిలోమీటర్ల మేరకు రోడ్ ఏదైతే ఉందో, ఎన్హెచ్ లాంటి రోడ్డు, ఆ రోడ్డుకి కరెక్ట్ గా మనం చూసుకోవచ్చు. ఇక్కడే రోడ్డు కనిపిస్తాం, చూసారా? సో ఇదే రోడ్డు, ఆవిడ ల్యాండ్ ఇది. సో ఆవిడికి సంబంధించిన ల్యాండ్ ఇది. పూర్తిగా ఏదైతే 18.27 కిలోమీటర్లు ఉందో రోడ్డు ఇది. సో ఈ రోడ్డుకు సంబంధించి ఒక్క దగ్గర మాత్రం బ్లాక్ మార్క్ వచ్చింది. ఆ రోడ్డు మొత్తం కూడా స్ట్రైట్ వే లేకుండా అక్కడ కరువు తిరిగింది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా? రోడ్డు యాక్చువల్ గా ఇట్లా స్ట్రైట్ గా రావాలి. అమరావతికి సంబంధించిన రోడ్డు ఇది. ఇక్కడ కరువు వచ్చింది, క్లియర్ గా గమనించారా మీరు? సో ఈ ల్యాండ్ అనేది 65 సెంట్లు ఒక మహిళకు సంబంధించింది. ఆ మహిళ నేను ల్యాండ్ ఇవ్వను అని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పింది. కోర్టును ఆశ్రయించింది. 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది ఇది. అక్కడికి పోలీసులు వచ్చారు, వాగ్వాదాలు అయ్యింది, నష్టపరిహారం ఇస్తా అన్నారు. నో రెస్పాన్స్ ఫ్రమ్ దట్ గర్ల్. బట్ ఎట్టకేలకు నిన్న రెస్పాన్స్ వచ్చింది కోర్టు నుంచి. సో నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్, మనం చూసుకోవచ్చు. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, క్లియర్ కట్ గా ఫోటో కనబడతా ఉందా? ఇందాక మనం వీడియోలో చూసిన రోడ్ అయితే ఇది. చూడండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏదన్నా ఎమర్జెన్సీ జరిగిందంటే మాత్రం కరెక్ట్ గా ఇటుపక్క పడిపోతారు. అంటే అంత కరువు ఉంది ఇక్కడ. సో ఈ రోడ్డుకు సంబంధించి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ మహిళకు సంబంధించింది ల్యాండ్ అయితే, ఈ ల్యాండ్ కి రోడ్డు కలపాలని చెప్పి హైకోర్టు క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే నీ ఒక్కరి వల్ల ప్రయోజనాలు, అంటే ప్రజల ప్రయోజనాల కోసం ఈ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము, ఈ స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తామని చెప్పి కూడా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఒక్కరోజు, నిన్న ఆర్డర్ వచ్చింది, రాత్రికి పని అయిపోయింది. ఒకసారి మనం చూసుకోవచ్చు. చూసారా? పని స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. జేసీబీలు మొత్తం కూడా వర్కింగ్ స్టార్ట్ అవుతుంది క్లియర్ గా. ఇక్కడ చూసారా? నిన్న ఈవినింగ్ వచ్చింది ఆర్డర్, అంతే పని స్టార్ట్ చేశారు. సో అమరావతికి సంబంధించి వర్క్ అయితే స్పీడ్ గా నడుస్తూ ఉంది. సో శపథం చేసినట్టు 29 కల్లా పూర్తి చేస్తాము, అమరావతి క్యాపిటల్ గా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని కూడా క్లియర్ గా చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకొక విషయం మీకు చెప్తాను. సో ఇది ఏదైతే రోడ్డు ఉందో ఇది సామాన్యులు, జస్ట్ సామాన్యులకి ఒకరికి న్యాయం జరగలేదని చెప్పి ఆ మహిళ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇంకొకటి మీకు చూపిస్తాను. అదే అమరావతికి సంబంధించిన రోడ్డు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా రోడ్డు? చాలా పెద్ద కరువు. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ ఉంటే చాలా సమయం సేవ్ అవుతుంది. అదేవిధంగా ప్రమాదాలు తప్పుతాయి. మీరు బాగా గమనించండి. ఎందుకు ఈ రోడ్డు ఇట్లా వేస్తారని చూస్తే, దీన్ని డీకోడ్ చేసి చూస్తే ఇక్కడ ఎవరిదో పెద్దింటి ఇల్లు ఉంది ఇక్కడ. ఎస్, చూడండి, ఇక్కడ కనబడతా ఉందా? ఎవరిదో పెద్దింటి వాళ్ళది ఇల్లు ఉంది అక్కడ. సో దానికి సంబంధించి ఈ రోడ్డు మొత్తం కూడా యూటర్న్ లాంటిది ఒకటి వేశారు. కొంతమంది ఏమో ఇది సోషల్ మీడియాలో కొంతమంది ఫోటోలు షేర్ చేసి సామాన్యులకు ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకు ఒక న్యాయం, అంటే పొలిటికల్ లీడర్ అయితే వాళ్ళని వదిలేస్తారు, సామాన్యుల ల్యాండ్ అయితే అది వదలరు. మీరే చెప్పాలి. ఇంకా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అంటే దీనికి సంబంధించి మనం కింద కామెంట్స్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎస్, చూడండి, గోకరాజు గంగరాజు అంట ఒక అతను పెట్టిన. వైసీపీ వాళ్ళేమో గోకరాజు గంగరాజు ఇక్కడ ఉన్న ఇల్లు అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది ఏమో ఒరే అది వాటర్ ట్యాంకరా, అంటే వాటర్ ప్యూరిఫై చేసే ట్యాంకరా అంటున్నారు. అంటే వాటర్ ప్యూరిఫై చేసే ట్యాంక్ అయితే ఎక్కడికన్నా తొలగించినా ప్రజలందరికీ కూడా సేఫ్ రోడ్ ఇది. సో అది గవర్నమెంట్ అనుకుంటే 2 నిమిషాల్లో పని అయిపోతుంది. సో ఇక్కడ ఏదన్నా ఇల్లు ఉండాలి. ఈ ఇల్లు మీకు కనబడుతోంది క్లియర్గా చాలా పెద్ద ఇల్లు ఇది.
మనకి స్క్రీన్ మీద చాలా తక్కువ కనిపిస్తుంది కానీ మీకు జూమ్ చేసుకోవాలంటే కూడా చూపిస్తాను. ఎస్, క్లియర్ గా కనబడతా ఉందా? చాలా పెద్ద ఇల్లు, ఫారెస్ట్ ఏరియా లాంటి ప్రదేశంలో ఈ ఇల్లు కట్టుకున్నారు. గోకరాజు గంగరాజు అంట అతని పేరు. సో ఆయన పొలిటీషియన్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక పొలిటీషియన్ ఇల్లు మాత్రం పూర్తిగా వదిలేస్తారు. ఒక సామాన్యురాలు 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కష్టపడింది 65 సెంట్ల కోసం, అంతే, కేవలం 65 సెంట్ల కోసం సుదీర్ఘంగా 10 సంవత్సరాలు కోర్టుకు తిరుక్కుంటూ స్టేలు ఇచ్చుకుంటూ అక్కడ రైతులంతా కూడా కోర్టులో పిటిషన్లు వేసిన పరిస్థితి. నష్టపరిహారము ఈ ఇంటికి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఉందో దానికి సంబంధించి 1,43,28,157 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు ఆవిడికి. అంటే ఇందాక మనం చూపించిన ఈ రోడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ల్యాండ్ ఓనర్కి. అంటే చూడండి, సామాన్యుడికి డబ్బున్నోడికి ఒక అయితే బలం, డబ్బు లేనోడికి ఒక బలం. ఇది నేను అంటున్నది కాదు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు మీకు చెప్పాలని నేను క్లియర్ స్టేట్మెంట్ గా చెప్తా ఉన్నాను. అందుకే ఎగ్జాంపుల్ గా కూడా వీడియోస్, ఫొటోస్ కూడా చూపిస్తున్న పరిస్థితి. ఎగ్జాక్ట్ గా ఒక 2 to 3 అవర్స్ లో మొత్తం పూర్తయిపోయింది. అంటే సాయంత్రానికల్లా కూడా వర్క్ పూర్తయి తార్ రోడ్ వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ అమరావతిలో. చూడండి, మనం క్లియర్ గా విజువల్స్ చూసుకోవచ్చు. డబ్బున్నోడి ఇల్లు అయితే ఇది. ఎస్, మనకి కనబడుతుందా? డబ్బున్నోడి ఇల్లు అయితే ఇది. అందుకోసమే ఇంత పెద్ద యూటర్న్ వేశారు. డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏమో ఇది పరిస్థితి. చూసారు కదా ఈ వీడియో. అమరావతిలో సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఒక న్యాయం అన్నట్టు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.